సీతాలు సింగారం మాలచ్చి బంగారం సీతా మాలచ్చి మంటే శ్రీలచ్చి మవతారం సీతాలు సింగారం మాలచ్చి బంగారం సీతా మాలచ్చి మంటే శ్రీలచ్చి మవతారం మనసున్న మందారం మనిషంత బంగారం బంగారు కొండయంటే భగవంతుడవతారం మనసున్న మందారం మనిషంత బంగారం బంగారు కొండయంటే భగవంతుడవతారం సీతాలు సింగారం సంత నవ్విందంటే పున్నమి కావాలా కాసంత చూసిందంటే కడలే పొంగాలా కోసంత నవ్విందంటే పున్నమి కావాలా కాసంత చూసిందంటే కడలే పొంగాల ఎండి తెర మీద పుత్తడి బొమ్మ వెలగాల ఎదగాల ఆ ఎదుగు పొదుగు ఎలుగు కన్నుల ఎన్నెల కాయాల సీతాలు సింగారం మాలచ్చి బంగారం బంగారు కొండయంటే భగవంతుడవతారం మనసున్న మందారం la 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 గుడుమూతలు ఆడాలంటే దగ్గరికి రాను అయితే నేనే వస్తాలే చెక్కిలి గింతలు పెట్టామంటే చుక్కైపోతాను ఎగిరొస్తాలే గుడుమూతలు ఆడాలంటే దగ్గరికి రాను చెక్కిలి గింతలు పెట్టామంటే చుక్కైపోతాను గుండె గుడిలో నా దివ్యవిలు ఇవై వెలిగించాలా నీ వెలుగుకు నీడై బతుకుల తోడై ఉండిపోవాలా నువ్వంటుంటే నే వింటుంటే వెయ్యేళ్ళు బతకాల సీతాలు సింగారం మాలచ్చి బంగారం బంగారు కొండయంటే భగవంతుడవతారం లా 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 లా. థ్యాంక్ యూ సార్ ఒక 2 నిమిషాలు ఈ అప్పటి నుంచి మాట్లాడదాం అనుకుంటున్నాను సమయం దొరకట్లేదు. నా పేరు పాండురంగాచారి వికారాబాద్. అయితే మా మిత్రుడు లక్ష్మణ్ సహకారం వల్ల ఈ వేదిక మీద ఈరోజు పాడగలుగుతున్నాను. ఇంతకుముందు తన సహకారం వల్లనే గీతా ఆర్ట్స్లో ఫస్ట్ వేదికపై పాడడం జరిగింది. మేము సంగీతం మేము నేర్చుకోలేదు. అయితే మేము భజన కార్యక్రమం చేస్తామన్నట్టు హార్మోనీ ప్లే అన్నమాట. అది హార్మోనీ తబలా కొంచెం కొంతవరకు వచ్చు. ఏదో విని స్టార్ మేకర్ పరిచయం మా మిత్రుడు గోపాల్ గారు ఆ పరిచయం ద్వారా ఈనాడు ఈరోజు ఆ పాడగలుగుతున్నందుకు ఇంతమంది పెద్దలు ఎంతోమంది కళాకారులు
మాకేం రాదు, ఇంకా నేర్చుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాం. నేర్చుకుంటామో లేదో దేవుడి ఇష్టం. ఈ సందర్భంగా మా నాన్న అమ్మగారికి పాద నమస్కారం తెలియజేసుకుంటూ, మీ అందరికీ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలు ప్రవీణ్ సార్ గారు ఇంతకుముందు 5-6 సంవత్సరాల క్రితం మా మిత్రుడు లక్ష్మణ్ గారు రవీంద్ర భారతిలో పాట పాడితే చూద్దామని వెళ్ళామన్నమాట. అక్కడ ఆయన పాట విందామని వస్తే సార్ గారు బాలచందర్ గారి పాట పాడిండు, వందే మాత్రం అని పాట పాడిండు. అప్పుడు చూసిన సార్ని ఈ వేదిక మీద ఈరోజు సారు ప్రత్యక్షంగా సార్తో మాట్లాడి ఈరోజు పాడడం, ఈ వేదిక దొరకడం, మీ అందరి మధ్య పాడడం నా అదృష్టంగా భావిస్తూ మీ అందరికీ నా శిరస్సు వచ్చి నమస్కరిస్తున్నారు సార్. మరొకసారి థ్యాంక్ యూ, ధన్యవాదాలు సార్. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్, బాగా మాట్లాడారు.